క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తున్న టీ20 వరల్డ్ కప్ కథ క్లైమాక్స్కు చేరింది. ఓవైపు ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ దూసుకొచ్చిన టీమిండియా, ఇంకోవైపు అంచనాలను మించి రాణిస్తున్న న్యూజిలాండ్. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే అంతిమ పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సమఉజ్జీల సమరంలో ఇండియా 140 కోట్ల ప్రజల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ను నిలబెట్టుకుని ఈ ట్రోఫీని 3 సార్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించాలని ఇండియా చూస్తుంది. కెప్టెన్గా సూర్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఏర్పరచుకోవడంతో పాటు మోడీ స్టేడియంలో 2023 వన్డే వరల్డ్ కప్ ఓటమికి పూర్తిగా ముగింపు పలకాలని అనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ నెగ్గలేకపోయిన న్యూజిలాండ్ ఈసారైనా ఆ లోటును పూడ్చుకోవాలని చూస్తుంది. ఇక ఇదే అంశాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, ఈరోజు అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? వెంకట్, మరికొన్ని గంటల్లో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్కి సంబంధించి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. అహ్మదాబాద్ వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కి సంబంధించి అటు క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే 2 సార్లు కప్ కొట్టిన టీమిండియా మరొకసారి 3వ కప్ కోసం కూడా లక్ష్యంగా బరిలోకి దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక న్యూజిలాండ్ మాత్రం ఇంతవరకు అటు వన్డేలో కావచ్చు, టీ20లో కావచ్చు, ఇంతవరకు కప్ అయితే లేదు. దానికి సంబంధించి కూడా న్యూజిలాండ్ టీం కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇటు వరుస విజయాలతో ఫైనల్కి చేరుకున్న టీమిండియా అహ్మదాబాద్ వేదికగా మరోసారి సత్తా చాటాలని కూడా యావత్ క్రీడాభిమానులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అభిమానులు ఎంతగానో ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు కిరణ్ గారు ఉన్నారు, వారిని అడదాం. సార్, చెప్పండి సార్, ఈరోజు జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్ సంబంధించి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సంబంధించి ఎట్లా ఉండే అవకాశాలు ఉన్నాయి? లక్ష్మణ్, మీరు చెప్పినట్టు ఇది ఒక వరల్డ్ కప్ ఫైనల్. మీకు తెలుసు, క్రికెట్ ఒక రిలీజన్, మన నెక్స్ట్ టర్నింగ్ పాయింట్ భారతదేశానికి. ఫస్ట్ ఏంటంటే, భారతీయునిగా నాకు భారతదేశం గెలవాలనే నా కోరిక. కాకపోతే ఏంటంటే, మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యూజిలాండ్ పాపులేషన్ ఓన్లీ 53 lakhs. అంటే జనరల్గా కంపేర్ టు ఎనీ సిటీ కంటే కూడా చాలా తక్కువ పాపులేషన్ నుంచి అంతమంది ప్రొఫెషనల్ ప్లేయర్స్ వచ్చి వరల్డ్ కప్ ఫైనల్లో ఆడుతున్నారు. అదే మన ఇండియాలో 1.4 బిలియన్ పాపులేషన్ నుంచి ద బెస్ట్ టీం ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఈ రోజు ఎవరైతే ఎక్కువ హార్డ్ వర్క్ చేశారో, ఎక్కువ స్ట్రాంగ్ టీం ఉన్నారో వాళ్ళకి గెలవాలని నా ఆకాంక్ష. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం ఆల్రెడీ నారోగా గెలుచుకుంటూ వచ్చి ఓవర్ పర్ఫామ్ చేస్తూ సంజు శాంసన్ ఒకసారి, బుమ్రా అవుట్స్టాండింగ్ బౌలింగ్తో ఒకసారి, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ మంచి ఫీల్డింగ్ చేసుకుంటారు, మన తిలక్ వర్మ ఒకసారి, అందరూ చేసుకుంటే ఈ లెవెల్కి వచ్చాం. అయితే ఇంకోటి లక్ష్మణ్ గమనించాల్సిందంటే, వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరైతే టాప్ లెవెల్కి వచ్చారో ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి అంతవరకు హార్డ్ వర్క్ చేసి వచ్చారు. కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ అట్మాస్ఫియర్ పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా విన్ అవుతారు. సో డెఫినెట్లీ మన ఛాన్సెస్ 55 to 45 భారతదేశం గెలుస్తున్న ఆకాంక్ష. కాకపోతే మనం కొన్ని ఏరియాస్లో అభిషేక్ శర్మ కనుక ఈరోజు కనుక బాగా ఆడితే ఆటోమేటిక్గా మనకు గెలిచే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. కానీ అతను బాగా ఆడకపోవడము, కొంత స్కోర్ తక్కువ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అట్లని చెప్పి వాళ్ళ టీంలో మీరు గమనించుంటే, మన లాస్ట్ మ్యాచ్ అలెన్ ఒక 33 బాల్లో సెంచరీ కొట్టడము, రచిన్ అవుట్స్టాండింగ్ ఫామ్లో ఉండడము, వాళ్ళ కెప్టెన్ సాయంత్రం మంచిగా ఉండడము చాలా 2 good ఉన్నాయి. అండ్ కంపేర్ టు అస్ ఈసారి మాత్రం సంజు శాంసన్ నుంచి, అభిషేక్ శర్మ నుంచి, ఇషాన్ కిషన్ హూజ్ హైయెస్ట్ రన్ గెటర్, రంజీ ట్రాఫీలో హైయెస్ట్ రన్ గెటర్ 517 రన్లు కొట్టి ఫామ్లో ఉన్నాడు. కాబట్టి అతని నుంచి నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ అండి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే
బాగా రిలే అవుతున్నాను. ఎందుకంటే అతను ఎప్పుడు వచ్చినా ఎన్ని తక్కువ బాల్ ఉన్నా కూడా అతను చాలా బాగా ఆడి టీంని మంచి స్కోర్ తీసుకెళ్తుంది కాబట్టి నా మీద మంచి ఎక్స్పెక్టేషన్. బట్ కమింగ్ టు బౌలింగ్ డిపార్ట్మెంట్, బుమ్రా కనుక మంచి సపోర్ట్ చేస్తే మనం అందరం ఏమనుకున్నాము విత్ స్టార్ట్ ఆఫ్ ద వరల్డ్ కప్ వరుణ్ చక్రవర్తి మిస్టర్ స్పిన్నర్ బాగా పర్ఫామ్ చేస్తారని. కానీ లాస్ట్కి ఏమైంది, బుమ్రా వేసే క్రూషియల్ ఓవర్స్ ఎప్పుడు అవసరం ఉన్నా కూడా ఇండియన్ టీం బుమ్రాకు పోవడము, అతను పర్ఫామ్ చేయడం వల్ల ఈ లెవెల్కి వచ్చాం. కానీ ఈరోజు మ్యాచ్లో ఏంటంటే అందరూ 11 మంది కలిసికట్టుగా పర్ఫామ్ చేస్తే మన తరఫున ఆడితే మనకు గెలవడం తథ్యం. కానీ అట్ ద సేమ్ టైం ఆడకుంటే న్యూజిలాండ్ గెలవడం తథ్యం అన్నట్టు. అది కాక ఒకటి గమనించాల్సింది ఏంటంటే 11 మంది భారతీయులు యంగ్స్టర్స్ ఆడుతున్నారు, 11 మంది న్యూజిలాండ్ వాళ్ళు ఆడుతున్నారు. ఒక మ్యాచ్ లాగా చూడాలి, ఇది ఒక యుద్ధం కాదు. ఆ మ్యాచ్ని ఎంజాయ్ చేయాలి, గెలిస్తే సంతోషంగా ఉండాలి. బై ఛాన్స్ ఓడిపోయాడు ఇది ఒక మ్యాచ్ అనుకొని వదిలేదు, ఎందుకంటే మనం ఎన్నోసార్లు T20 వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి. సో ఈ జరగబోయే ఉత్కంఠమైన మంచి మ్యాచ్కు మా పిల్లలందరూ కూడా ఈ మ్యాచ్ చూసి, అండ్ మీరు గమనించి కోచ్ ఉన్నాడు దిలీప్ అని, ఆ అబ్బాయి కూడా ఇలానే ఉన్న అబ్బాయి ఒక మంచి బౌలర్ ఉండే, అతను టాప్ క్లాస్ ఫీల్డింగ్ కోచ్ అయ్యాడు. సో అతను ఫీల్డింగ్ ఇస్తున్నప్పుడు టీం ఫీల్డింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది కాబట్టి మనం గెలుస్తాను నా కోరిక అండి. అహ్మదాబాద్ గ్రౌండ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్, న్యూజిలాండ్ పరంగా కావచ్చు, భారత్ పరంగా? అంటే ఒకటి విరాజ్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. గ్రౌండ్ పరంగా ఎలా ఉంటుందని ఒకటి మీరు గమనించాల్సిందంటే, బిగ్గెస్ట్ స్టేడియం, న్యూ స్టేడియం, మనకు జింక్స్ ఉంది ఏందని మనము ఎక్కడ గెలవలేదు ఫైనల్ అని. కానీ మీరు గమనించుంటే అక్షర్ పటేల్ ఇప్పుడు కూడా, అంటే యూ బిలాంగ్స్ టు అహ్మదాబాద్, మన ఒక ట్వీట్ చేశాడు, నేను అహ్మదాబాద్లో ఇప్పుడు ఆడలే కాబట్టి మేము ఓడిపోయాం, కానీ ఇప్పుడు నేను ఆడుతున్నాను కాబట్టి వైస్ కెప్టెన్గా గెలుస్తామని చెప్పాడు. రెండోది ఏంటంటే మన క్రౌడ్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం డెఫినెట్లీ మన వైపే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ రెండోది మళ్ళీ చెప్తున్నాను, ఆ టైంలో ఆ 3 గంటల్లో ఎవరైతే మెంటల్ మేకప్ అంటే ఎలా ఉంటుందంటే, మనం క్రౌడ్ అన్నీ ఉన్నాయి కదండి, దాన్ని ఏమంటే మెంటల్ స్విచ్చింగ్ అంటాం టాప్ లెవెల్లో. అంటే మనం మ్యాచ్ ఆడుతున్నప్పుడు మ్యాచ్లోనే ఫోకస్ ఉండాలి, బయట క్రౌడ్ ఏం మాట్లాడుతుంది, ఛానల్స్ ఏం మాట్లాడుతుంది ఉండకుండా ఉండటానికి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలుస్తారు. దాంట్లో బెస్ట్గా నేను చూసా బుమ్రా మాత్రం దాంట్లో నెంబర్ ఉంటాడు. ఇక్కడ నేను గమనించాను బౌలింగ్ వేసేటప్పుడు క్రౌడ్ ఎలా ఉన్నా కూడా గేమ్లో ఉండి గెలుస్తాడు. సో ఆ టీం మనకు ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇండియా విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ న్యూజిలాండ్. బట్ నేను ఇండియా అవుట్రైడ్ గెలుస్తాను మాత్రం నేను చెప్పలేను లక్ష్మణ్ గారు. సో ఈ రోజు మనం చూసినట్టయితే అభిషేక్ శర్మ కావచ్చు, ఇటు వరుణ్ చక్రవర్తి కొత్త, అటు అభిషేక్ శర్మ మాత్రం వరుసగా విఫలమవుతున్న పరిస్థితి ఎట్లా ఉండొచ్చు ఈ రోజు? అంటే విఫలం అనేది ఒకటి ఎలా ఉంటుంది తెలుసా లక్ష్మణ్ గారు, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్లో దాని ముందర మ్యాచ్లో ఎన్నో సెంచరీలు కొట్టాడు, ఎన్నో 50 కొట్టాడు, ఎన్నో అవుట్ స్టాండ్ స్టార్ట్ ఇచ్చాడు, అతనే విఫలమే కావట్లేదు. దీని బట్టి అదేం విఫలం కావట్లేదు, అది నాట్ గెటింగ్ టు విఫలం కాదు. కాకపోతే అతను తక్కువ పర్ఫామ్ చేసి ఈ రోజు అవుట్ స్టాండింగ్ పర్ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మే గుడ్ కమ్ గుడ్. అంటే ఆ లెవెల్ ఎలా ఉంటుంది తెలుసా లక్ష్మణ్ గారు, ఎప్పుడు ఒక లెవెల్ ఆడుకుంటా లెవెల్ ఆడుకుంటూ పోతే ఈ రోజు అవుట్ స్టాండింగ్ పర్ఫామ్ చేస్తారు. అతని మాత్రం మనకు భారతదేశం చాలా ఈజీ అవుతుంది అన్నట్టు. సార్ ఇది చూసినట్టయితే ఇప్పటి వరకు T20లో ఇంతవరకు T20 కావచ్చు, వన్డేలలో న్యూజిలాండ్ ఇంతవరకు కప్పు లేదు. సో అది ఏమన్నా ఎట్లా, దాన్ని లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికా నుంచి కూడా వాళ్ళు ఒక అద్భుతమైన ప్రదర్శన చేశారు, ఎట్లా ఉండవచ్చు ఈ రోజు? అంటే ఒక్కటి మీరు మంచి క్వశ్చన్, మళ్ళీ మంచి క్వశ్చన్ అడుగుతున్న ప్రశ్న, అది కనబడలేదు. ఎలా ఉంటుందంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు మీరు అన్నాడు ఇప్పుడు చెప్పాను 53 లక్షల మంది నుంచి ఆ టీం వచ్చి ప్రొఫెషనల్గా ఆడి అద్భుత ప్రదర్శన చేశారు. కానీ ప్రతిసారి చేయాలని అవసరం లేదు కదా, అట్లనే మనోళ్ళు కూడా అద్భుత ప్రదర్శన చేశారు కదా, మనోళ్ళు అన్ని మ్యాచ్లు ఆడి గెలుస్తున్నారు కదా, మనోళ్ళు అద్భుత ప్రదర్శన చేసి ఒక్క మ్యాచ్ ఒకటి ఆఫ్రికాతో ఓడిపోవడం తప్ప అన్ని అద్భుతం చేశారు. సో ఆటోమేటిక్గా ఈరోజు ఎవరైతే చేస్తారో వాళ్ళే గెలుస్తారు. సో వాళ్ళు మాత్రం గెలవాలన్న కోరిక, గట్టి కోరిక ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ ఉంది. కానీ మనకు ఆ క్రౌడ్ సపోర్ట్ ఉంది, 1.4 బిలియన్ పీపుల్ ఆ ఆశీర్వాదం ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ ఛాన్స్ ఉంది నా ఫీలింగ్ అండి. మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడదాం. చెప్పండి, ఈ రోజు జరిగే మ్యాచ్ సంబంధించి ఎట్లా ఎదురు చూస్తున్నాం? Good morning, I am Anuj Malu. I am from Sarojini Cricket Academy. My favorite player is Shivam Dube. Nobody talks about him, but he is silent. Means every match he will score 50, but our teammate sometimes makes him run out, sometimes by mistakenly. And he is a very good batsman. He can hit very long sixes. In the New Zealand tour, he hit 100 meters six. He can hit, and my favorite bowler is Jasprit Bumrah. He is the game changer of the team. నా పేరు కృతిన్, నేను సరోజిని క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకుంటున్నాను. ఈరోజు జరిగే ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ అండ్ ఇండియా ఫైనల్స్లో ఇండియా గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఈరోజు శివం దుబే, సంజు శాంసన్ వాళ్ళంతా ఫామ్లో వచ్చి, ఇంకా శివం దుబే కూడా ఒక రికార్డ్ ఉంది, రంజీ ట్రోఫీలో 6 బాల్స్లో 6 సిక్సెస్ పెట్టాడు. కాబట్టి ఇంకా బౌలర్స్ల ప్రకారం అయితే ఇండియాలో బుమ్రా ఇంకా హార్దిక్ పాండ్యా అయితే మంచి ఓవర్స్ వేసుకుంటూ బౌల్ చేస్తున్నారు అందరినీ. కాబట్టి ఇంకా న్యూజిలాండ్లో ఏమో గ్రేన్ ఫిలిప్స్, సచిన్ రవీంద్ర వాళ్ళంతా ఫామ్లు ఉన్నారు. కాబట్టి ఇట్ విల్ బి అ ఫైట్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. థ్యాంక్ యూ.
గుడ్ ఈరోజు జరిగే మ్యాచ్ హలో అందరికీ. నేను సరోజిని క్రికెట్ అకాడమీ విద్యార్థిని. నేను పెద్ద క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇండియా గెలవాలనుకుంటున్నాను. ఈరోజు ఎలాగైనా సరే ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకొని 250 రన్స్ ఎలాగైనా కొట్టాలి. అభిషేక్ శర్మ ఎలాగైనా సెంచరీ కొట్టాలనుకుంటున్నాను. అట్లే న్యూజిలాండ్ కూడా చాలా బాగా ఆడుతుంది. మనం ఎట్లయినా సరే న్యూజిలాండ్ ఓపెనర్స్ని త్వరగా అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్ కూడా ఈజీగా అవుట్ అయిపోతుంది. కాబట్టి ఎలాగైనా ఈరోజు మనం మ్యాచ్ గెలవచ్చు. ఈరోజు ఎట్లయినా బూమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ అందరూ బౌలింగ్ మంచి చేయాలనుకుంటున్నాను. సార్ ఈరోజు జరిగే మ్యాచ్ సంబంధించి టాస్ ఎట్లాంటి ప్రభావం చూపే అవకాశం? మహేష్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. టాస్ గెలవడం మనకు జనరల్గా అంటే పిచ్ బట్టి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ టాస్ గెలిచినప్పుడు ఒకవేళ మన ఇండియన్ టీం బ్యాటింగ్ తీసుకున్నాం అనుకోండి, సో పెద్ద టార్గెట్ చేయాల్సి వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం బౌలింగ్ తీసుకుంటే డ్యూ ఫ్యాక్టర్ కమ్ టు ప్లే. సో డెఫినెట్లీ టాస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మహేష్ గారి గురించి. సో ఆటోమేటిక్గా నాకు తెలిసి టాస్ గెలిస్తే మన వాళ్ళు మాత్రం బౌలింగ్ తీసుకునే అవకాశం లేదు నా ఫీలింగ్, నా పిచ్ ప్రకారం. సో మనం లాస్ట్ టైం చూసాము దాదాపు 253 హైయెస్ట్ స్కోర్ కూడా చేసిన పరిస్థితి. ఈ రోజు ఎంత నమోదే అవకాశం ఉండొచ్చు? డెఫినెట్లీ డే బై డే మీరు అన్నట్టు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మహేష్ గారు. మీరు 253 లాస్ట్ టైం కొట్టారు, వాళ్ళు దగ్గర చేసి వచ్చి ఇంగ్లాండ్ ఓడిపోయారు, అది 7 రన్లతోటి. సో డెఫినెట్లీ స్టేడియం పెద్దగా ఉన్నా కూడా ఏంటంటే ఆ మంచి వికెట్ కాబట్టి నేను వాళ్ళు ఆడే షార్ట్స్ గిట్స్ చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఒకవేళ మంచి పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది మహేష్ గారు అంటే, ఒక మ్యాచ్లో 120 బాల్ మ్యాచ్ ఇది. ఎవరైతే మంచి పార్ట్నర్షిప్ చేసుకుంటారు అంటే కన్నులు అంటే ఐని అంటాం క్రికెట్లో, ఆడే ఐ మొత్తం మ్యాచ్ లైక్ సంజు సమీలా మొత్తం లాస్ట్ వరకు ఆడుంటే ఆటోమేటిక్గా 250-260 స్కోర్ ఈజీ అవుతుంది. కానీ వికెట్లు కనుక పడుతున్నాయి అనుకోండి, మన టీం అయినా న్యూజిలాండ్ టీం అయినా పడుతున్నాయి అనుకోండి, త్వరగా పడుతున్నప్పుడు పార్ట్నర్షిప్ బిల్డ్ కానప్పుడు తక్కువ స్కోర్ వచ్చేసారు. ఎందుకు అని అడగచ్చు మహేష్ గారు మీరు. ఎందుకంటే కొత్తగా రాగానే కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అంటే మీరు ఆ లెవెల్లో ఆ టాప్కి వచ్చినా కూడా ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఒక 2-3 బాల్ అవసరం సెట్ అవుతాను. సో దానికి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తే మీరు అన్న 250-260 ఈజీ. పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకుండా 220-230 ఈజ్ మేనేజబుల్ అన్నట్టు. కానీ పార్ట్నర్షిప్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే సపోజ్ మనం బ్యాటింగ్ ఫస్ట్ చేసాం అనుకోండి, హ్యూజ్ టార్గెట్ పెడితే ఏమైందంటే అపోనెంట్ టీం టెన్షన్లో ఉంటుంది. అని మనం తక్కువ టార్గెట్ పెడితే ఆటోమేటిక్గా ఆపోజిట్ టీం ఎక్కువ ఉంటుంది అదన్నట్టు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఈరోజు జరిగే ఫైనల్ మ్యాచ్ సంబంధించి అభిమానులు ఎంతగా ఉంది. ఇక ఇప్పటికే 2 సార్లు కప్పు సొంతం చేసుకున్న టీమిండియా మరోసారి కూడా కప్పు టైటిల్ గెలుచుకోవాలన్న బరిలోకి దిగడంతో ఇటు యావత్ క్రీడాభిమానులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక టాస్ మాత్రం ఈ జరిగే మ్యాచ్కి సంబంధించి కీలకం కానుందని కూడా ఇటు విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ టు స్టూడియో. రైట్ మహేష్, థ్యాంక్ యూ.